వాన చినుకులు నేలపై మెల్లగా పడుతుంటే ఆ నిశ్శబ్దంలో ఒక చిన్న పాప మృదువుగా కళ్ళ విప్పింది. ఆమె పేరు ఇషిక. వాన తడిలో మెరిసిన ఆ ముఖం శాంతియుతంగా మెరిసింది. ఆమె ఊపిరి చల్లని గాలిలా నెమ్మదిగా ఊదుతోంది. ఆ చిన్న చూపుల్లో మెరిసే నక్షత్రాలు కనిపించాయి. ఆ చేతుల్లో కలల తాకిడి, అమాయకత్వం, తెలియని ప్రశ్నలు. ఆమె చిరునవ్వుతో హాయిగా నిద్రపోయింది. ఆ రోజు ఆమె పుట్టినరోజు. తండ్రి ఆమె వైపు నిశ్శబ్దంగా చూశాడు. ఆమె చూపుల్లో కనిపించిన ఆ వెలుగు ఒక ఆశ, ఒక ప్రేమ. ఇది కేవలం బిడ్డ కాదు, నా జీవితంలో కొత్త కథ మొదలైంది అని అతని హృదయం చెప్పింది. కానీ పక్కనే ఉన్న అమ్మమ్మ ముఖంలో మాత్రం ఏదో తెలియని అసంతృప్తి. ఆ చూపు చెప్పింది, ఇంకా అమ్మాయేనా అన్నట్టు. అప్పుడే పక్కన ఉన్న చిన్నారి వర్ష చిరునవ్వుతో ఇలా చెప్పింది, అమ్మమ్మ, మేము అమ్మాయిలమే కదా, కానీ మా తల్లిదండ్రులను చూసేది మేమే. అమ్మమ్మకి అది ఒక చిన్న పాపలా అనిపించింది. కానీ ఆ చూపుల్లో ఉన్న ధైర్యం, నమ్మకం, ప్రేమ ఆమె మనసును తాకింది. ఆ రాత్రి ఇషిక నిద్రలోకి జారిపోయింది. కానీ ప్రకృతి నిశ్శబ్దంగా ఆమెను ఇలా చెప్పింది, నీ జీవితంలోకి ఇంకొక ఆత్మ రానుంది. ఆత్మ నీ పక్కనే నడుస్తుంది, నీ హృదయాన్ని ప్రేమగా తాకుతుంది. ఇది ఇషిక జననం కేవలం శారీరకంగా కాదు, ఒక కథగా, ఒక ప్రేమగా, ఒక మాయమైన ప్రయాణంలా ఆ రోజు మొదలైంది.